అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కీర్తనల గ్రంథం నుండి 6వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలున్నాయండి. 10 వచనాలు కూడా క్లుప్తంగా చదువుకుందామండి. అయితే ఈ 10 వచనాల్లో ఏదో ఒక వచనం ద్వారా ప్రభువారు మీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నామండి. మొదటి వచనమండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. రెండవ వచనమండి. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. మూడవ వచనమండి. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. నాలుగవ వచనమండి. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఐదవ వచనమండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆరవ వచనమండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఏడవ వచనమండి. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఎనిమిదవ వచనమండి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. తొమ్మిదవ వచనమండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. 10వ వచనము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రతి ఒక్కరితోనూ దేవుడి ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉంటారని మేము ఆశిస్తున్నామండి. అలాగే మేము కొన్ని కారణాల చేత వాక్యం చదవడం, పెట్టడం లాంటివి చేయలేకపోయాము, దయతో క్షమించండి. అలాగే ప్రతిరోజు మేము వాక్యం చదివి మీ అందరికీ వినిపించాలని ఆశపడుతుండగా దేవుడు ఆ కోరికను నెరవేర్చులాగున మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామండి. దేవుని నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు.